హలో మామా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్త అంటే కొంచెం డ్రెస్ మారుద్దామా? అయితే ఇప్పుడు వీడియోకి ఎందుకు తీస్తున్నామంటే, ఈ వీడియో ఒక కథ కామామషి నా పలకం రాదని మళ్ళీ వేసుకోవద్దు. అయితే మనం స్టార్టింగ్ నుంచి ఎన్ని కొన్నాము, కొన్ని వాటిని ఏం చేసాము, ఎన్ని బతుకున్నాయి, ఎన్ని వాడుతున్నాము, ఎన్ని పోయినాయి ప్రోడక్ట్స్ రెడీ. నాకు తెలుసు ఏదో అనుకుంటారు మీరు, నాకు తెలుసు. అంటే అది అయితే ఇది మొన్న రివ్యూ చేసింది, ఇంకా బతికే ఉంది, కాకపోతే వాడట్లేదు. ఇంకా దుంపెట్టేసింది ఇది, దీన్ని వాడట్లేదు ప్రస్తుతం. అలాగా ఒక మూల కూర్చుంటుంది. బెస్ట్. అయితే ఇది బతికే ఉంది, మనం వాడట్లేదు. కానీ ఎప్పుడోసారి మా తమ్ముళ్ళు తీత ఆడుతాను ఉన్నారుగా మన వీడియోలో, పాత వీడియోలో కనబడతారు కానీ చూసుకోండి మామ. తర్వాత ఇదేమొచ్చి సెల్ఫీ స్టిక్ కొన్నాము. వీడియో చేస్తుండగానే, అంటే ఒక వీడియో నెక్ బ్యాండ్ వీడియో చేస్తుండగా ఎగిరిపోయింది ఒకటి. ఇది ఇంకా అప్పటి నుంచి దీన్ని వాడట్లేదు. ఇది అవుట్ అంటే అంత బాగుంది, కామెడీ తెలుసా. దీన్ని ఇలా 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 వాడుకున్నాను. ఇలా ఉంటుంది కదా, ఇలా వాడాను, ఇలా ఉంటుంది. ఇక్కడ ఫోన్ పెడితే ఇలాగ తీసుకెళ్తాం, ఇలా తీసుకెళ్ళాలి. మొత్తం అంతా బాగుంది. ఇది ఉంది కదా, ఈ కింద తిరిగిపోయింది, ఇలా పై లాంటిది సపోర్ట్. ఇది కామెడీ అంటే ఇది ఇలా తిప్పుతారని తెలియక ముందే పోయింది. అట్లుంటుంది మనతోని. ఇదో చూడు, ఇలా స్టాండ్ పెట్టుకోవచ్చు, కిందనే ఇలా లెగుస్తుంది. ఎడ్ చేస్తా అంటే ఫస్ట్ టైం వాడాను ఒక వీడియోకి, ఫస్ట్ టైం హ్యాండ్ ఇచ్చేసింది. ఇంకా ఆ ప్రోడక్ట్ ఇది మన JBL హెడ్ ఫోన్స్. బతికే ఉన్నాయి, సౌండ్ బాగుంటుంది, ఇంకానా బాగానే పనికొస్తుంది ఇంకానా. కానీ ఇది వాడుతున్నాను మొన్న 1 వీక్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను, గుర్తొచ్చి ఇక వస్తున్నాయని చెప్పేసి. ఇంకా పోతే వాచ్లు ఫిట్ ప్రో ఉంది కదా, అది ఇదిగో ఈ రెండే బతుకుని, ఈ 3 ఉన్నాయి. నాయిస్, ఫైర్ బోల్ట్, ఫాస్ట్ ట్రాక్. ఇదో చూడండి దుమ్ పెట్టేసినాయి. అమ్మో, ఇప్పుడు ఫైర్ ఎక్స్పెరిమెంట్ చేసాక మొన్నట్లా గిన్నెలు తప్పాలి రావు కదా, భయం వేస్తుంది. అరే మా ఇంకా రారులే వస్తే ఈసారి చెప్పులు కాదు గిన్నెలు తెప్పాలాలు వస్తాయి. అయితే ఇదంతా పక్కన వస్తాయి. నాయిస్ ఏమో నాన్నగారు వాడుతున్నారు. ఈ రెండేమో వచ్చి కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడోసారి వేసుకొని వెళ్తాను. ఈ 2 బాగున్నాయి. ఫిట్ ప్రో మాత్రం వాడినప్పుడు స్టార్టింగ్లోనే. ఇవేమో ఇయర్ బడ్స్, ఇవి బాగానే ఉన్నాయి, కాకపోతే పని చేయట్లేదు. చూడడానికి బాగున్నాయి, పని చేయట్లేదు. కాబట్టి ఇది కూడా ఎయిర్ పాడ్స్ ఉన్నాయి కదా పీట్రోన్, అవి మాకు తీసుకెళ్ళి చూపించడానికి అవ్వదు బ్రో, సారీ. అవి పని చేస్తున్నాయి, అవి నేను ఇప్పుడిప్పుడే వాడుతున్నా. అది మొన్న చుట్టూ దుంపట్టి నల్లగా ఉంది, ఏ టబ్బి తింటున్నాళ్ళగా ఉంది, రాయ అనుకుని తీస్తే ఇదే దొరికింది. ఓకేలా ఇది ఉందా, బతుకుందా చూడండి ఒకసారి. Welcome to the world of pickpack. ఇది 900. నేను చెప్తాను, ఇది 900. బేస్ బాగుంది, స్పీకర్ బాగుంది, ఆడియో బాగుంది, కామెడీ తెలుసా. ఛార్జింగ్ పెడతా అంటే పోడ్ లోపలికి వెళ్ళిపోయినది. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. సాలరీకి 450 అడిగాడు. Emotional damage. దాని 900కి పెట్టుకుంటే నేను దాని సగం రేట్ ఇటు దాన్ని ఎందుకు బాగా చేసుకుంటా. కొనలా, అందుకే దిస్ గై నో రిపేర్. సో దీన్ని పీస్ చేసేస్తాం ఏదో ఒక రోజు. రెస్ట్ అండ్ పీస్ ఇది. ఇప్పుడు మన దానిలో అన్నిటికన్నా కొంచెం వాడినట్టుగా అయినా సరే రెగ్యులర్గా వాడేది ఇది ఒకటి. పీటర్ ఇది పెబుల్స్ నెక్ బ్యాండ్.
దీని గురించి చెప్పక్కర్లేదు బ్రో. చెవిలో పెడితే పడదు, మెడలో వేసుకుంటే ఉంటుంది, పెట్టుకుంటే ప్రశాంతత ఉంటుంది. ఇది వాడుతున్నాను ఈ మధ్య. అదొక షాక్ బ్రో. చూడు ఇదిగో, ఇదేమో వచ్చేసి టేడాం టేడాం. ఇది చూడు, నా వైపు కొడతాను. వావ్, ఇదిగో లైటింగ్ పెంచుతున్నాను. ఇంత మ్యాక్స్ అంటే ఇంకా ఛార్జింగ్ పెట్టలేదు, బాగానే ఉంటుంది. ఇదిగో ఇవే కలర్ మోడ్స్, వామ్. ఇదేమో ఫుల్ వైట్. ఇదేమో అవుట్డోర్ స్టూడియో లైట్. ఇండోర్ స్టూడియో లైట్తో చేస్తున్నా ఇప్పుడు వీడియో, తర్వాత చూపిస్తాను. ఇదిగో కాంబినేటర్ తెలుసా బ్రో? ఏది స్పీకర్ రివ్యూ చేయకముందే షడ్కి వెళ్ళిపోయింది. ఇది ఉపయోగం లేదు కొని బొక్క. ఇది ఉందా? ఇదేమో మన జెబ్రానిక్స్ ఏమొచ్చి 2 ల్యాప్టాప్ కోసం తీసుకున్నాము. ఇలా ఉంటే భలే ఉంది, సౌండ్ డిచ్చిక్. కాంబినేట్ అంటే ఇది వాడిన ఒక 4 నెలలు 6 నెలలకి, ఇది 5 నెలలకు అనుకుంటే డిచ్చిక్ అయిపోయింది. మళ్ళీ పని చేస్తుంది కానీ బాగా పని చేయదు. అంటే 50% సౌండ్ పెట్టాను అనుకో ఎక్స్ట్రాగా, అయిపోయింది బ్రో. మరి బతికింది నాకు తెలిసి ఇది కూడా ఏ రోజు డిచ్చిక్ అయిపోద్ది. తర్వాత ఏమో ఈ కీబోర్డ్, దీని గురించి మర్చిపోయాను. పాత సామాన్లోడికి అట్లా ఎతుకుతుంటే దొరికింది. ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ చూడం. పాత సామాన్లోడు అట్లా ఎత్తుకుతే ఇది దొరికింది చూడు, ఇప్పుడు కలగము. మౌస్ లేదు, ఎత్తుక్కుందాం. ఇది ఒక కీబోర్డ్, ఇది ఇంకా ర్యాప్టిక్సే ఉంది. కంప్యూటర్ ఉందనుకో వాడుకుంటాం, ల్యాప్టాప్ కదా జస్ట్ చూడడానికి. టచ్ స్క్రీన్ వాడుతాం మనం, అందుకే మౌస్ వాడుతున్నట్టున్నారు. ల్యాప్టాప్ కీబోర్డ్కి ఏమో పక్కన పెట్టేశారు. అయితే ఇది మన ఇంట్లో అయిపోయిన వస్తువులు, ఇంకా చేస్తున్న వస్తువులు, పని చేస్తున్నాయి, అయిపోయినాయి రెండును. అరే ఈ వీడియో కొంచెం కాస్త రెడీ అయ్యాను రా, అర్థం చేసుకోండి రా, ఇది చూడండి ఎప్పుడైనా పెట్టానేటి. ఇది కన్నా చూసారనుకో ఈసారి ఖచ్చితంగా తెప్పాలా ఎగురుకుంటూ వస్తాయి. సో ఇందు మూలంగా చెప్తుంది ఏంటంటే, కాస్త వీడియోలు చేసినా చేయకపోయినా కాస్త ఈ గొర్రెబిడ్డని ఆదరిస్తూ ఉండండి. గొర్రెబిడ్డ కాదులే, దేవుడు మా శివుడి బిడ్డని ఆదరిస్తూ ఉండండి, ఓకేనా? ఇంకేదో మర్చిపోయినా, ఫిలిప్స్ హోమ్ థియేటర్ అది బతికే ఉంది. అదే చెప్పలేదు సారీ. అయితే ఈ ఫిలిప్స్ హోమ్ థియేటర్ స్పీకర్ ఏమైందంటే పని చేయలేదు ఒకేసారి. ఇదేంటి పని చేయట్లేదు అని చూస్తే రిమోట్ నొక్కితే రిసీవ్ అవ్వట్లేదు అక్కడ. ఓ షిట్, దీన్ని పడేయాలా అనుకున్నాము. కాదులే ఏదో చేస్తాం కదా అని పీకేసాను స్క్రూలు వెనకాలవి, సబ్బూఫర్వి. పీకి మళ్ళీ పెడితే పని చేస్తుంది. అందుకని చెప్పేసి ఇంక దాన్ని అలా కంటిన్యూ చేసేసాను. వీడియో అయిపోయింది కదా, ఎండింగ్లో కొంచెం సరదాగా ఉండాలని చెప్పేసి కొన్ని నా ఇంటర్ ఎగ్జామ్లోని జరుగుతున్నా చెప్తున్నాను. నేను రాసింది కామర్స్ ఎగ్జామ్ రాయడానికి, సివిక్స్ అనుకుంటా తెలీదు, ఆ ఎగ్జామ్కి అని చెప్పేసి సిట్టింగ్ అరేంజ్మెంట్స్లోని నేను కూర్చున్న సెకండ్ బెంచ్ నాది. సెకండ్ బెంచ్, ఫస్ట్ బెంచ్లోనేమో వచ్చి సార్ అన్నారు స్లిప్లు ఏమైనా ఉంటే ఇచ్చేయండి, పేపర్లు చిన్నగా ఉన్నాయి ఇవ్వండి అని. ఏటి లేవు కదా మనకు అక్కర్లేదని చెప్పేసి నేను ప్రశాంతంగా ఉంటే వెనకనే ఉన్నాడు ఫస్ట్ బెంచ్లోనే. వెనక్కి తిరిగి ముందు బెంచ్ కార్నరు మనకి పైప్స్ ఉంటాయి కదా ఐరన్ రాడ్స్, వాటిలోనేమో వచ్చి అడిగి ఎకనామిక్స్ నానో జెరాక్స్ దొరికింది, మైక్రో కదా నానో జెరాక్స్ దొరికింది. దాని కనుక సార్ చూసి నా వైపు వచ్చాడు అనుకో, ఆ రోజు ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్ కాకపోతే నాకు సెక్కిసి ఉంటారు ఈ పాటికి. థ్యాంక్స్ బ్రో, నువ్వు చూస్తే ఖచ్చితంగా ఈ వీడియో నువ్వు చూస్తుంటే ఖచ్చితంగా థ్యాంక్స్ భయ్యా నీకు. తర్వాత సాంస్క్రిట్ ఎగ్జామ్కి ఫుల్ 2 రోజులు ఉన్నాయి. నేను ఎగ్జామ్కి ఏ రోజు అసలు 9 అంటే 9కి వెళ్ళలేదురా, అదేంటి 8:40 8:50కి అలాగ వెళ్ళాను. ఏ రోజు బేగా అటెండ్ అవ్వలేదు. సిఈసి నాది. సాంస్క్రిట్ ఎగ్జామ్కి వెళ్ళాను ఫస్ట్ డే. సాంస్క్రిట్ ఎగ్జామ్కి వెళ్తే ఆ సాంస్క్రిట్ ఎగ్జామ్లోనేమో వచ్చి ప్లేస్ ఎత్తుక్కుంటాం కదా ఆబ్వియస్లీ. ఇక్కడేమో సెకండ్ రోలని, వెనక నుంచి థర్డ్ బెంచ్ అంతా ఉంది, ఖాళీ ఉందని కూర్చుండిపోయాను. రోల్ నెంబర్ వైజ్ కదా కూర్చుండిపోయాను, ఇదే గాల అని. కానీ ఫస్ట్ రోలో ఫస్ట్ బెంచ్ విండో సీట్ కార్నరు ఖాళీగా ఉందిరా.
7-11. అరే నేను అంత మురిసిపోయా తెలుసా, 7-11 మంచి నెంబరు. అలా కాదన్నా 7-11 అంటే 7, 8, 9 అన్న లక్కీ నెంబర్ వస్తుందని చెప్పేసి ఆ సార్ నా దగ్గర వచ్చి కూర్చున్నాడు రా. రే ఫస్ట్ బెంచ్ అయితే నాది, అక్కడ విండో ఉంది గాలి వేస్తుందని చెప్పేసి విండో దగ్గరికి వచ్చి నించుడిపోయాడు ఆ సారు. అడుక్కోవడానికి కూడా ఎవడలేదు. సైలెంట్గా రాస్తున్నారు కదరా, సైలెంట్గా రాస్తున్నారు ఎగ్జామ్. అంత సైలెంట్ రాస్తే నేనేమన్నా అడగలరా. అందుకే నా ఎగ్జామ్ నేను రాసుకున్నాను. ఇంగ్లీష్ ఎగ్జామ్ కూడా అదే స్పాట్. ఎకనామిక్స్ ఎగ్జామ్ తర్వాత 3rd డే ప్లేసులు మారినాయి. వెనక నుంచి 2nd బెంచ్ చాలు అనుకున్నాను. ఎకనామిక్స్ ఎగ్జామ్ అయిపోయింది భయ్య, అక్కడ నాకేం అవ్వలేదు, స్కోప్ లేదు. తర్వాత ఎగ్జామ్ వచ్చి ఏదో అయిందిలే. కామర్స్ ఎగ్జామ్ ఏ బెంచ్ పడింది అనుకుంటున్నాను? ఫస్ట్ బెంచ్ పడింది. మళ్ళీ అదే స్పాట్, అదే విండో, నాకు అదే రాడ్. ఇక్కడ వేసుకో ఎడిటర్ ఫా అని. తర్వాత సివిక్స్ ఎగ్జాము 2nd బెంచ్ పడింది. ఊరే నమ్మన చెప్తే రూమ్ మొత్తం అబ్బాయిలే, ఎవరికి రాదురా. ఆడేమో వచ్చినోడేమో అయిపోయింది నువ్వు ఫెయిల్ అయిపోతా. ఒరే శనుగుట్టునోరు అదవా, ఏట్రా మాటలు. ఇప్పుడు ఎగ్జామ్ పోయింది అనుకో, నిజంగా పోయేటట్టు నీకు పుణ్యం ఉంటుందా మాట్లాడకరంటే ఆపాడు. అబ్బాయిలు అందరూ ఫెయిల్, అబ్బాయిలు ఎవరికి రాదు, ఎవడు బిట్టులు చెప్పడని చెప్పేసి ఆడు బాధ ఆడిది. దానం పెట్టేసిన ఎగ్జామ్లో నన్ను రాసుకొని వస్తాను రా మామ. బాయ్ మామ, ఇంక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎకనామిక్స్ దొరికింది కామర్స్లో కాదు, సివిక్స్ ఎగ్జామ్లో రా బాబు. ఓ రే ఇంట్రో చూసావు కదరా, ఫైర్లు వస్తున్నాయి రా. ఒకవేళ ఈ ఫైర్ కనుక తెలిసిందనుకో సెక్కేతారు ఇంట్లో నాకు. సబ్స్క్రైబ్ చేయరా మామ. బాయ్ మామ బ్రోస్. పవన్ అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. బాయ్